ప్యారలల్గా హిందువుల మీద దాడులు జరగటం, చంపేయటం ఇవన్నీ చూస్తున్నాం. అలాగే భారతదేశంలో ఉన్న సెలబ్రిటీలు, నిన్న మనం అభినందించాల్సిన విషయం ఏంటంటే సెలబ్రిటీలు స్టేటస్లో ఉన్న కాజల్ అగర్వాల్ కావచ్చు, జయప్రద గారు మాజీ ఎంపీ సీనియర్ నటి, ఆవిడైతే కన్నీళ్ల పర్యంతమయ్యారు వీడియో మాట్లాడుతూ, హిందువుల మీద ఇంత అఘాయిత్యాలు జరుగుతుంటే ఏం చేస్తున్నది ప్రపంచ సమాజం అని. అండ్ జాన్వీ కపూర్ ఆవిడ కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక లెందీ పోస్ట్ పెట్టారు. చూశాను వాసుదేవన్ గారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే బిఎన్పి, ఎందుకంటే ఒకటే పార్టీ మిగిలిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్లో. ఖలీదా జియా వాళ్ళ పార్టీ ఒకటే, మనం అందరు తెలిసింది. షేక్ హసీనా వాళ్ళ పార్టీని, అవామీ లీగ్ని డిస్క్వాలిఫై చేసింది. అప్పుడు ఇంగ్లీష్లో ఎప్పుడు అంటారు, వన్ హార్స్ రేస్, అంటే ఒకటే గుర్రం పరుగుతున్నారు, రెండు గుర్రాలు లేవు. సో ఈ పరిస్థితుల్లో ఏం చేయబోతుంది ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే, ఖలీదా జియా వాళ్ళ పార్టీ దీనికన్నా ముందు ఎలక్షన్లో ఎప్పుడైనా ఓడిపోయినారు, 3 సార్లు ఓడిపోయినారు, గెలవలేకపోతున్నారు. ఈయనే 17 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు. ఖలీదా జియా ఏమో షీఈ్ నాట్ వెల్, ఆమె చాలా క్రిటికల్ స్టేట్ లో, లండన్ లో వెంటిలేటర్. ఈ పరిస్థితిలో బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది, ఇది పెద్ద ప్రశ్న. ఎలక్షన్ అనేది వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మార్చి జరగాల్సింది, కానీ నాకైతే డౌట్ ఉంది జరుగుతుందో లేదని. జరుగుతుందో కూడా ఒక డిక్టేటర్షిప్ లాగా అక్కడ కూడా తారిక్ అన్వర్ ఒక కంప్లీట్ గా, ఈయన తారిక్ వచ్చేసి తారిక్ రహమాన్, ఈయనే తల్లి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అవుతారని. ఎందుకంటే దీని పట్ల ఒక చిన్న కండిషన్ ఒకటి ఉంది వాసుదేవన్ గారు, ఏంటంటే ఒక రెఫరెండం కూడా చేపిస్తున్నారు. ఎవరు, మొహమ్మద్ యూనిస్. ఆ రెఫరెండం ఏం అడుగుతున్నారంటే, మీకు ప్రధానమంత్రికి ఎంత పవర్ ఇవ్వాలి, రాష్ట్రపతికి ఎంత పవర్ ఇవ్వాలని అడుగుతున్నారు. వీళ్ళు బేసిక్లీ బంగ్లాదేశ్ కాన్స్టిట్యూషన్ మార్చేస్తున్నారు. ప్రధానమంత్రి చేతిలో పవర్లన్నీ ఉండకూడదు, షేక్ హసీనా చేసినట్లనే మొత్తం ఒక డిక్టేటర్ లాగా తయారైపోతారని వీళ్ళకి ఇంకా భయం ఉంది. ఆ భయం ఇంకా నడుస్తుంది. మంచిదే కదా భయం ఉండదు, కానీ దీనికి ఒక పెద్ద రెఫరెండంలో 12 పాయింట్లు అడుగుతున్నారు. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, మీకు రాష్ట్రపతి పాలన, రాష్ట్రపతి కూడా కావాలన్నా, లేకుంటే ప్రధానమంత్రితో సరిపోతుందా, రాష్ట్రపతికి ఎంత పవర్లు ఇవ్వాలి, అది కాకుండా రాష్ట్రపతి ఎలక్ట్ చేసే పద్ధతి ఏంటి, అదొకటి ఇంకో క్వశ్చన్ అన్నమాట. రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ఏంటంటే, రాజ్యసభ లాగా, మనలాగా రాజ్యసభ లాగా ఒక బాడీ క్రియేట్ చేస్తున్నారు, కానీ ఆ బాడీకి పవర్ లోక్సభ నుంచి వస్తుంది. అంటే మన లోక్సభ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గవర్నమెంట్ కి 40% ఓట్లు వచ్చింది అనుకోండి, ఓకే, సో వాళ్ళ రాజ్యసభకి వాళ్ళు 40% మందిని ఎన్నుకోవచ్చు, వాళ్ళ వైపు నుంచి నామినేట్ చేసుకోవచ్చు. మన దగ్గర అసెంబ్లీ నుంచి పంపించే ఎలక్ట్ చేసే పద్ధతి లేదు అక్కడ. సో దట్ ఈస్ వాట్ చాలా క్లియర్ అన్నమాట. కానీ ఇప్పుడు మీ దగ్గర నేను 10 ప్రశ్నలు తీసుకొస్తాను వాసుదేవన్ గారు, 10 ప్రశ్నలు తీసుకొచ్చి అడుగుతాను. రాజదేవన్ గారు, ఈ 10 ప్రశ్నలకి ఎస్ ఆర్ నో చెప్పండి. ప్రతి ప్రశ్న కాదు, 10 ప్రశ్నలు ఒకటేసారి ఎస్ ఆర్ నో చెప్పాలి. మీకు దాంట్లో బహుశా 5 నచ్చచ్చు, 5 నచ్చకపోవచ్చు, లేకుంటే 8 నచ్చచ్చు, 2 నచ్చకపోవచ్చు, కానీ మీకు ఆప్షన్ లేదు. మీరు చెప్పాల్సింది ఒకటే ఆన్సర్ అన్నమాట, ఎస్ ఆర్ నో. 10 ప్రశ్నలకి కలిపి ఒకటే సమాధానం, అంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మల్టిపుల్ ఆన్సర్ ఇచ్చే బదులు అన్ని ఆన్సర్లకు ఒకటే ఆన్సర్ అంటే మళ్ళీ ఎట్లా ఇస్తారండి అది, ఇది. సో ఇదొక చీటింగ్ గేమ్ మొహమ్మద్ యూనిస్ లాంచ్ చేశారు. ఎందుకంటే రాబోయే ఎలక్షన్ ని మళ్ళీ వాయిదా వేయడానికి ఒక పెద్ద కుట్ర నడుస్తుంది అక్కడ. మనం చూసాం హైదీ హత్య జరిగిన తర్వాత ఫస్ట్ వీళ్ళు ఏమన్నారంటే భారతదేశం చేపించారంటే, చాలా రోజులు నడిచింది ఆ స్టోరీ. దాని తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళ బ్రదర్, హైదీ బ్రదర్ అంటున్నారు, కాదు ఇది అక్కడున్న పార్టీలో చేపించారు, ఇది ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడానికి చేపించిన పని అంటూ. ఆలోచించండి, వాళ్ళ సొంత తమ్ముడు అంటున్నాడు అది. సో మనకందరూ తెలిసిందే, బంగ్లాదేశ్లో పాకిస్తాన్ లాగానే షేక్ ముజీబుర్ రహమాన్ చనిపోయిన తర్వాత అక్కడ ఒక ఇన్స్టెబిలిటీ ఉండే, అది చాలా మటుకు లాస్ట్ 10-15 సంవత్సరాల్లో షేక్ హసీనా దాన్ని ఒక వైపు తీసుకొచ్చింది. We may not like her methodology, ఆమె డిక్టేటర్షిప్, ఆమె అట్లా ఉంది, ఆమె ఇట్లా ఉందని చెప్పొచ్చు మనం. కానీ ఎండ్ ఆఫ్ ద డే వాసుదేవన్ గారు, ఆమె ఒక స్టేబుల్ రెజ్యూమ్ తీసుకొచ్చింది. అంటే అక్కడ ఒక మోర్ ఆర్ లెస్ ఒక మంచి గవర్నమెంట్ ఉండే అక్కడ. బేసిక్లీ అక్కడున్న జమాయతే ఇస్లామీ, విచ్ ఇస్ ఆల్మోస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పొచ్చు మీరు. మన దగ్గర కూడా ఉన్నారు జమాయతే ఇస్లామీ హింద్ అని చెప్పి. వాళ్ళకేంటంటే భారతదేశంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఒక 2047 లేకుంటే 2070 దాకా ఇస్లామిక్ రిపబ్లిక్ చేయాలని వాళ్ళు ఏముందన్నమాట.
ఎట్లా సిరియాలో చేశారో, ఎట్లా లెబనాన్లో చేశారో, అట్లనే భారతదేశంలో కూడా హిందువుల పాపులేషన్ కన్నా ఎక్కువగా అయి వాళ్ళు ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ స్టార్ట్ చేస్తాయి ఇక్కడ అని. సరే చూద్దాం అవుతుందా లేదా అని. ఎందుకంటే మన వైపు నుంచి కాంగ్రెస్ వాళ్ళైతే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళకి. అది కాకుండా మిగతా పార్టీలు, కమ్యూనిస్ట్ వాళ్ళు, అఖిలేష్ యాదవ్, వీళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ పార్టీ, అది కాకుండా మన చార్మినార్ పార్టీ కూడా దానికి సపోర్ట్ ఇస్తున్నాం. ఇదంతా నడుస్తుంది అట్ ద సేమ్ టైం. సో షేక్ హసీనా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె మీద చేసిన ఆరోపణలంతా ఇప్పుడు పక్కన పెట్టేశారు వీళ్ళు. వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నారు. దీని నడుమిట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ వచ్చింది వాసుదేవన్ గారు. హిందువులు ఏమంటున్నారంటే, మేము మా పార్టీ పెట్టుకుంటాం, మీరెవరు? మేము కూడా ఒక పార్టీ పెట్టుకొని మేము ఎలక్షన్ పోటీ చేస్తాం. అది చాలా డేంజరస్ ఉంటుంది. ఎందుకంటే 1 కోటి మంది హిందువులు ఉన్నారు అక్కడ, చిన్న నంబర్ కాదు. 1 కోటి మంది హిందువులు అట్లీస్ట్ వాళ్ళ మెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ చిట్టగాంగ్ వైపు, చట్టగాం అంటారు, శక్తిపీఠాలు ఉన్నాయి అక్కడ. అక్కడ హిందువులందరూ కలిసి పోటీ చేస్తే బహుశా హిందువులు గెలవచ్చు. ఎందుకంటే అక్కడ హిందువులకు తెలుసు, మన దేశంలో హిందువుల్లా కాదు వాళ్ళు. మన దేశంలో హిందువులు చాలా సెక్యులర్. వాళ్ళు కాంగ్రెస్ కోసం ఓటేస్తారు, ముస్లిమ్స్ కోసం ఓటేస్తారు, క్రిస్టియన్స్ కోసం ఓటేస్తారు, కానీ సొంత రిలీజియన్ని మర్చిపోతారు. బంగ్లాదేశ్ అట్లా కాదు, వాళ్ళకి బతికి బయటపడాలి. ఇప్పుడు దే ఆర్ క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్ అన్నమాట హిందువులు కదా. సో ఏమైనా చేయొచ్చు హిందువులు. వాళ్ళు కొత్త పార్టీ పెట్టి అందరు కలిసి ఒకటేసారి ఓటేస్తే డెఫినెట్ గా హిందువులు కూడా గెలవచ్చు. చెప్పలేము మనం, ఆ పరిస్థితి రావచ్చు. ఇప్పుడు ఆయన లాయర్ కంటెస్ట్ చేస్తున్నారు గోపాల్గంజ్ 3 సెగ్మెంట్ నుంచి, వేర్ షేక్ హసీనా హెస్ రిప్రజెంటెడ్ ఎర్లియర్. కరెక్ట్. సో బేసిక్లీ ఇప్పుడు జరుగుతున్న అక్కడ ఏమంటున్నారంటే, తారీఖు ఇప్పుడు డెఫినెట్ గా పిఎం అయిపోతారు కలిస్తే అనేది. అది ఆబ్వియస్లీ కాదు. ఇప్పుడు ఆయన అయితే మార్టిన్ లూథర్ కింగ్ స్పీచ్ గురించి, అది మన ఐ హ్యావ్ ఎ డ్రీమ్, ఆ స్పీచ్ ఒకటి ఫేమస్ స్పీచ్, దాన్ని కోట్ చేస్తున్నారు. డ్రీమ్లు అంతా బాగానే ఉంటుంది, కానీ మన అందరికి తెలిసింది, ఆ డ్రీమ్లు కావాలంటే, నడిపేయాలంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి ఫస్ట్. అక్కడ ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు చైనా, ఇంకొక వైపు యుఎస్, ముగ్గురు కలిసి ఆ దేశాన్ని గుంజుతున్నారు 3 డిఫరెంట్ డైరెక్షన్ నుంచి. ఒక రబ్బర్ బ్యాండ్ లాగా అక్కడిక్కడ గుంజుతున్నారు కదా. ఏ రోజు రబ్బర్ బ్యాండ్ తగిలిపోతుందో తెలియదు మనకి. అది బంగ్లాదేశ్ పరిస్థితి. బంగ్లాదేశ్ వాళ్ళు నడిపేయడానికి కేపబిలిటీ లేదు. వాళ్ళు కొట్టుకుంటున్నారు. హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళేమో భారతదేశంలో మైనారిటీస్ ఎట్లా చేస్తున్నారు చూడండి. మన దేశంలో ఉన్న మైనారిటీ పాపులేషన్ 14% నుంచి 30% దాకా పెరిగిందని వీళ్ళకి తెలియదేమో బహుశా. వాళ్ళ దేశంలో 16-17% ఉన్న హిందూ పాపులేషన్ 2%కి వచ్చేసి సేమ్ పాకిస్తాన్. అదే అక్కడ కూడా సంగతి. సో వాజన్గా ఇది ఒక ఏం చెప్తారు, ఒక సిచ్యువేషన్ ఎక్కడ వచ్చేసిందంటే, ఈయన 2008 దాకా లండన్ లో ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు 2018 నుంచి బిఎన్పిని లీడ్ చేస్తున్నారు. ఖలీదా జియా ఆమెకు ఓట్లో లేకపోతే. కానీ డెఫినెట్ గా ఈయనేమంటున్నారంటే, మనం దీన్ని 2 వైపుని చూడాలంటాడు. ఒకటి 71లో జరిగిన బంగ్లాదేశ్ మార్టర్స్ గురించి మనం మాట్లాడాలి. 2024లో మార్టర్స్ అంటున్నారు. ఈ మార్టర్స్ ఎక్కడ అర్థం కావట్లేదు. 2017 1971లో మనం అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్తో పోరాటం చేసిన వాళ్ళకి మార్టర్స్ అని చెప్పొచ్చు. కానీ 2024లో వాళ్ళ ప్రధానమంత్రిని అక్కడి నుంచి బయట తరిమి కొట్టి అక్కడ చేసిన హింస ఘటనల్ని హౌ కెన్ యూ కాల్ ద మార్టర్స్? ఇది మనం అడగాల్సిన ప్రశ్న. ఎనీవే అది వాళ్ళ ప్రాబ్లం, మన ఎందుకులే, మన దాంట్లో తలపెట్టి. కానీ మనం ఏంటంటే బేసిక్లీ హిందువులు ఏమంటున్నారంటే, మాకు మీరు దేశం మొత్తం తెరిచేది, మాకు ఆప్షన్ ఇచ్చేసేయండి, దట్ వీ వాంట్ కమ్ బ్యాక్ టు ఇండియా, ఒక కారిడార్ ఓపెన్ చేయండి. దీని గురించి బహుశా మనం మాట్లాడాం వాసుదేవన్ గారు 2-3 రోజుల ముందు. దీన్ని మాట్లాడిన గుర్తుంటుంది. సో వాళ్ళేమంటున్నారంటే, మీరు బార్డర్ ఓపెన్ అప్ చేసేసేయండి, మనం అటువైపు వచ్చేస్తాం, మేము ఇండియా వైపు వచ్చేస్తాం. దిస్ ఇస్ అ గుడ్ సజెషన్. ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ లో హిందువులు ఇప్పుడు 2900 ఇన్సిడెంట్స్ జరిగింది. మైనారిటీస్ అంటే మోస్ట్లీ హిందువులు వ్యతిరేకంగా అక్కడ బంగ్లాదేశ్ లో 2900. ఆలోచించే చిన్న నంబర్ కాదు వాసుదేవన్. ఇదంతా డాక్యుమెంటెడ్ చాలా మటుకు. ఇంటరిమ్ గవర్నమెంట్ టైంలో, అంటే ఈ మహమ్మద్ యూనిస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందువుల మీద జరిగిన 2900 ఇన్సిడెంట్స్ ఆఫ్ వైలెన్స్. దీంట్లో కిల్లింగ్స్ ఉంది, అంటే చంపేశారు, ఆర్సన్ జరిగింది, అంటే ఇల్లంతా తగలబెట్టారు. అది కాకుండా ల్యాండ్ గ్రాబ్, అది మనం ఈవెన్ పాకిస్తాన్ లో చూసాం. అది ఇండిపెండెన్స్ తర్వాత మనకు జరిగిన, అక్కడి నుంచి వచ్చిన పంజాబీస్ వాళ్ళ ల్యాండ్ మొత్తం వాళ్ళు గుంజుకున్నారు. ఇక్కడేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఒఫీషియల్ ప్రాపర్టీ, ఎనిమీ ప్రాపర్టీ అని చెప్పి డిక్లేర్ చేసి కొన్ని రోజులు వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నారు.
డైరెక్ట్ ఎవరు గుంజుకోలేదు ఇక్కడ ల్యాండ్ అని. సో ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ లో రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎందుకంటే బంగ్లాదేశ్ గురించి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కూడా ఒక స్టేట్మెంట్ ఇష్యూ. ఎందుకంటే మన దగ్గర చాలా మంది ఉన్నారు కదా, మన డ్రాయింగ్ రూమ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే ప్రియాంక వాద్రాని పంపిస్తే ఆమె బాంబే వస్తుంది, అంతా ఓకే అయిపోతుంది బంగ్లాదేశ్. ఎక్కడండి వాసుదేవన్ గారు, వీళ్ళకి అసలు బుద్ధిందులుగా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 17 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన తారీఖ్ రహమాన్ ఏమంటున్నా అంటే మన అందరు కలిసి ఉండాలి, క్రిస్టియన్స్, హిందువులు, ముస్లింస్ అని. అది ఎప్పుడు జరగదు అక్కడ. బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో హిందువులకి చాలా స్థానం లేదు అక్కడ. దేర్ నాట్ నథింగ్ అక్కడ. దే ఆర్ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ సిటిజన్స్ గా ట్రీట్ చేస్తారు. మన వైపు నుంచి ఏం చేయాలంటే ఇప్పుడు మనం మన కారిడార్ ఒకటి ఓపెన్ చేసేసేయాలి వాళ్ళ వైపు. వాళ్ళు రానియండి, ఏమవుతుంది? నథింగ్ రాంగ్ విత్ ఇట్. డెఫినెట్ గా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువుల్ని ఇక్కడ మనం తీసుకోవాల్సింది మన బాధ్యత. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది వాసుదేవన్ గారు, మీకు గుర్తుంటుంది. నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్, ఒక ప్యాక్ట్ ఉండే. అంటే నెహ్రూ లియాఖత్ ఒక సంతకం చేశారు. ఏం చెప్పారు ఆ సంతకంలో? దట్ ఇస్ జస్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఐ థింక్ 1948 or 49 లో అది జరిగింది. సో ఈ ఒక ఒప్పందం జరిగింది. దాంట్లో ఏమన్నారంటే మేము మా దగ్గర ఉన్న మైనారిటీస్ ని కాపాడుకుంటాం అని నెహ్రూ చెప్పారు. అటువైపు యాయా ఖాన్ వాళ్ళ వైపు నుంచి లియాఖత్ అలీ అప్పుడున్న ప్రధానమంత్రి సైన్ చేశారు. నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్. కానీ దాంట్లో ఏం జరిగింది లాస్ట్ లో? మన ఇక్కడున్న ముస్లింస్ కాపాడుకున్నాం చాలా బాగా. వాళ్ళ పాపులేషన్ డబుల్ ఏంటి, 35%, సమ్ టైమ్స్ 50% కూడా పెరిగింది కొన్ని కాన్స్టిట్యున్సీలు. కానీ అదే టైంలో పాకిస్తాన్, అంటే పాకిస్తాన్ కి బాధ్యత అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ కూడా ఉండే, నౌ బంగ్లాదేశ్. రెండు వైపులలో హిందూ పాపులేషన్ చాలా గణనీయంగా పడిపోయింది. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? వాళ్ళని అయితే చంపేశారు, లేకుంటే వాళ్ళు పారిపోయారు. మూడవది వాళ్ళని కన్వర్ట్ చేశారు. ఈ మూడవది ఎక్కువ జరిగింది. అక్కడ ఉన్న హిందూ అమ్మాయిలు రాత్రికి రాత్రి కనిపించకుండా పోతున్నారు. అది మనం కేరళలో చూస్తాం, లవ్ జిహాద్ అని చెప్పి కేసు. అదే కేసులో అక్కడ కూడా నడుస్తుంది పాకిస్తాన్. ఈ దానికి అరకట్టడానికి భారతదేశం చాలా మటుకు షేక్ హసీనా అక్కడ చాలా మటుకు షీ వాజ్ ఏబుల్ టు హోల్డ్ ఆన్. కానీ ఈ నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ మొత్తం కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది. మనం వన్ వే ట్రాఫిక్ గా అయిపోయింది. మనం మైనారిటీస్ ని కాపాడుకున్నాం, కానీ పాకిస్తాన్ చేయలేదు. పాకిస్తాన్ క్రికెట్ టీంలో ఎంతమంది హిందువులు ఉన్నారు చూడండి, ఒక్కరు కూడా లేదు. అదే టైంలో మన దగ్గర వీళ్ళు అంటారు చూడండి, రాహుల్ గాంధీ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్లు ఎందుకు లేరు మన టీంలో? ముస్లింస్ చూడండి, అక్కడ ఉన్నారు కదా ముస్లింస్ కూడా. మన టీం, మన హాకీ టీం చూడండి, మన క్రికెట్ టీం చూడండి. మీరు ఏ లైఫ్, వే ఆఫ్ లైఫ్ అని చూడండి. మీరు ఐటీ కంపెనీస్ చూడండి, ఫార్మా కంపెనీస్, అన్నింటిలో దేర్ లాట్ ఆఫ్ ముస్లిమ్స్. కానీ పాకిస్తాన్ లో ఉన్నారా? లేదు, ఎవరు లేరు అక్కడ. సో బంగ్లాదేశ్ లో కూడా అదే. బంగ్లాదేశ్ పాకిస్తాన్ వర్షన్ 2.0గా తయారవుతుంది. బంగ్లాదేశ్ వైపు జరుగుతున్న అత్యాచారాల్ని అరికట్టడానికి భారతదేశం చాలా స్ట్రిక్ట్ ఒక ఓపెన్ కారిడార్, వాళ్ళ కోసం బంగ్లాదేశ్ నుంచి ఎవరెవరు భారతదేశం వైపు రావాలనుకుంటారో వాళ్ళకు ఒక ఓపెన్ కారిడార్ పెట్టారు. ఇంకా దాని ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, వాళ్ళ ప్రాపర్టీ అక్కడ ఉంది. వాళ్ళ ఇల్లు కానివ్వండి, వాళ్ళకున్న వస్తువులు కానివ్వండి, అన్ని అక్కడ ఉంది. వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడానికి వెయిట్ చేస్తున్నారు ఈ ఇస్లామిస్ట్ వాళ్ళు అక్కడ. సో దాట్ వాళ్ళు ఆ ఇల్లుని మొత్తం కబ్జా చేసుకుంటారు. అక్కడ ఉన్న ఎక్విప్మెంట్, వాళ్ళ టీవీ కానీ, వాళ్ళ వాషింగ్ మిషన్ కానీ అంతా వాళ్ళు దాన్ని మొత్తం ధ్వంసం చేసి లేకుండా తీసుకెళ్ళిపోతారు. ఇది వాళ్ళ స్ట్రాటజీ అన్నమాట. సో రైట్ నౌ మనకు ఆప్షన్ ఇవ్వచ్చు, ఎస్ యూ కెన్ కమ్ టు ఇండియా. ఎందుకంటే నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ చేసినప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హిందువులు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో హిందువులు, అప్పుడు బంగ్లాదేశ్ లేదనుకోండి, ఈస్ట్ పాకిస్తాన్, అక్కడ హిందువులు ఎక్కడికి వెళ్తారు అని గాంధీ అడిగారు క్వశ్చన్. ఆయన ఆన్సర్ చేశారన్నమాట. వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు, భారతదేశంకే రావాలి. సో వాళ్ళ మీద అత్యాచారాలు ఎప్పుడైనా జరిగితే మనం భారతదేశం నుంచి వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళని మన వైపు తీసుకురావాలని చెప్పి అప్పుడు గాంధీ గారు చెప్పారు. దాన్ని మార్చుకొని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని తీసుకొచ్చారు మోదీ గారు. ఎందుకంటే అప్పుడు దాకా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన మైనారిటీస్ అంటే హిందూ, సిఖ్స్, జైన్స్, పార్సీస్, క్రిస్టియన్స్, వీళ్ళని కాపాడుకునే ఒక చట్టం లేకుండా మనం దాన్ని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని తీసుకొచ్చారు. కట్ ఆఫ్ డేట్ ఇచ్చిన తర్వాత ఆ డేట్ కన్నా ముందు వచ్చిన వాళ్ళకి ఒక రెడ్యూస్ పీరియడ్ లో సిటిజన్షిప్ ఇస్తాం, ప్రొవైడెడ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డాక్యుమెంటేషన్ అంతా క్లియర్ ఉందండి. దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరండి? కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్ట్, అఖిలేష్ యాదవ్, మన లాలూ పార్టీ, వీళ్ళందరూ వ్యతిరేకించారు. ఎందుకు? వాళ్ళేమంటారు, డాడీ అక్కడి నుంచి వచ్చిన ముస్లింస్ మీరు ఎందుకు ఇవ్వట్లేదు?
అరే బాబు, వాళ్ళకు దేశం ఇచ్చామయ్యా, వాళ్ళు దేశం కావాలన్నారు, మాకు ముస్లింస్కి సపరేట్ దేశం కావాలంటే ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మాకు మళ్ళీ మిమ్మల్ని సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్షిప్ ఎందుకు ఇవ్వాలండి మీకు? మీరు సౌదీ అరేబియా వెళ్ళండి, మీరు బహ్రెయిన్ వెళ్ళండి, మీరు ఖతార్ వెళ్ళండి, పక్కనే ఉన్నారు కదా వీరంతా, ఇరాన్ వెళ్ళండి, వాళ్ళు ఇంకా దగ్గర ఉన్నారు, వెళ్ళరు కదా, అక్కడ ఎక్కడ వెళ్ళారు, భారతదేశానికి రావాలి. అది మనం బంగ్లాదేశ్ వైపు నుంచి కూడా చూస్తున్నాం, మయన్మార్ వైపు నుంచి రోహింగ్యాలు చూస్తున్నాం. వాళ్ళు ఎక్కడ ఒక ఇస్లామిక్ కంట్రీకి వెళ్ళట్లేదు, పక్కన ఇండోనేషియా ఉంది అక్కడికి వెళ్ళట్లేదు, మన వైపు వస్తున్నారు. ఎందుకండి? మనమే దొరికాము ఇక్కడ, మా ధర్మశాల ఇక్కడ తయారు చేసి పెట్టింది వాళ్ళ కోసం. సో డెఫినెట్ గా ఈ ఉన్న పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ని మనం ఆల్రెడీ చూడండి 3-4 రోజుల్లోనే వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ లైన్ మీద వచ్చేసారు. వాళ్ళు అంటున్నారు వీళ్ళని ఎవరు చేశారు, వాళ్ళని అరెస్ట్ చేస్తాం, కొంతమంది అరెస్ట్ చేశాం, దీపుని మర్డర్ చేసిన ఎవరు ఉన్నారు వాళ్ళు పట్టుకున్నాం అంటున్నారు. కానీ దట్ ఈస్ నాట్ ఇనఫ్, ఇంకా కావాలి వాగ్దేవన్ గారు. ఇది నా అబ్జర్వేషన్స్ అన్న. సురేష్ కొచెట్ల గారు, అంటే ఇప్పటివరకు మీరు పొలిటికల్ యాంగిల్ 1947 నుంచి ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిణామాలు ఇవన్నీ నిశ్చితంగా అనలైజ్ చేశారు. నేను అడిగేది ఏంటంటే ఇంకా 2-3 అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. తారిక్ రెహమాన్ వచ్చిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు, అలాగే నిజంగా ఎన్నికలు జరుగుతాయా లేదా, జరిగితే అవామీ లీగ్ తరఫున కాకపోయినా ఇండిపెండెంట్గా వేసే అవామీ లీగ్ ఇంత మాజీ మెంబర్స్ ఆఫ్ పార్లమెంటు లేకపోతే అసెంబ్లీయో వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. అలాగూ ఓ పక్క మీరు చెప్పిన హిందూ పార్టీ ఒకటి వచ్చింది, బట్ వాళ్ళ మీద దాడులు జరిగితే అంతర్జాతీయ సమాజం ఇవాళ వరకు నోరెందుకు ఇప్పలేదు? ఈవెన్ మన సినిమా స్టార్స్ కూడా అడుగుతుంది, పాలస్తీనాలోనో గాజాలోనో ఏదన్నా జరిగితే వెంబడే రోడ్ల మీదకి వచ్చేసి రోడ్ల ప్రొటెస్ట్ చేస్తూ రోడ్ బ్లాక్ చేసేవాళ్ళు. ఒక్కళ్ళు ఎందుకు వాయిస్ వినిపించట్లేదు? చాలా మరి జాన్వీ కపూర్, షీ మైట్ బి ద యంగెస్ట్ స్టార్ ఫ్రమ్ బాలీవుడ్ ఇండస్ట్రీ. ఆ అమ్మాయికి ఉన్న ఆలోచన విధానం కూడా మన నాయకులకి లేకపోవడం ఏంటండి? జయప్రద గారు, మీరు వీడియో చూస్తే కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఆవిడ, మాజీ ఎంపీ సీనియర్, అండ్ కాజల్ అగర్వాల్. ఈ సాలిడారిటీ వీళ్ళు వ్యక్తం చేశారు. వ్యక్తం చేసిన మన నాయకుల నుంచి చలనం లేకపోవడం నాకు అర్థం కాదు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మారాలి కదా, మనం కొలంబియా వెళ్ళటం, జర్మనీ వెళ్ళటం, BMW కార్లు ఎక్కి మన ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఆయన ప్రొడక్టివిటీ తగ్గిపోయి ఉండొచ్చు కాక, అది వేరే విషయం. దేశ ఉత్పత్తి తగ్గిపోయిందనే వ్యాఖ్యలు చేయటం, ఇలాంటివి చేస్తున్నోళ్ళు దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు? మంచి ప్రశ్న వాసుదేవన్ గారు. ఇది సెక్యులరిజం అనేది ఒక వన్ వే ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ మన దేశంలో. హిందువుల మీద మన దేశంలో పాల్ఘార్లో జరిగిన, సాధువులకు జరిగిన హత్య గురించి ఎంతమంది కండెమ్ చేశారు? హిందూ అమ్మాయిల్ని రేప్ చేసి మర్డర్ చేసినప్పుడు ఎంతమంది ఈ సో కాల్డ్ లిబరల్స్, సో కాల్డ్ ఫిలిం స్టార్స్, సో కాల్డ్ సెలబ్రిటీస్ వీళ్ళెంతమంది ట్వీట్ చేశారని. బంగ్లాదేశ్లో దీపుని దారుణంగా హత్య చేసిన తర్వాత ఎంతమంది ట్వీట్ చేశారని దీని గురించి. ఈ సో కాల్డ్ అగైన్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ వీళ్ళు ఉన్నారు చూడండి. అదే టైంలో కేరళలో ఒక ఒడిశా, సరే అది కూడా హత్య జరగకూడదు, ఆయన ఏదో దొంగతనం చేసుకుంటే పట్టుకున్నప్పుడు ఆయనవి హత్య చేశారు. అక్కడ లోకల్స్ కొంతమంది కలిసి కొట్టారు అని చనిపోయారు. కండెమ్నబుల్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్. కానీ అక్కడ ఇమీడియట్ గా RSS వాళ్ళు, బీజేపీ వాళ్ళు అని పేరు పెట్టేశారు. వెరస్ అక్యూస్ నెంబర్ 5, అక్యూస్ నెంబర్ 6 CPM వాళ్ళు, 1 and 2 and 3 బీజేపీ వాళ్ళు ఉండొచ్చు. అంటే వీళ్ళందరూ జాయింట్ వెంచర్ పెట్టుకున్నారు. కాదు, అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు కొంత మహిళల వాళ్ళ బ్యాగులు దొంగతనం చేసుకున్నట్టు పట్టుకొని ఆయన కొట్టారు, చనిపోయాడు ఆయన పాపం. సో ఇమ్మీడియట్ గా ఏ రోజు దీపు మర్డర్ జరిగిందో నెక్స్ట్ డే జరిగింది. కేరళలో ఉన్న మీడియాలో దీపు మర్డర్ని అసలు ఒక సెంటెన్స్ కూడా చెప్పకుండా ఈ పర్టికులర్ మర్డర్ ని ఫ్రంట్ పేజ్ లో టెలివిజన్ లో బ్రేకింగ్ న్యూస్ చేశారు వాళ్ళు. ఇది పెద్ద న్యూస్ అయిపోయింది. ఒడిశా నుంచి ఒక SC యంగ్స్టర్ ని చంపేశారు, వాళ్ళకు భార్య పిల్ల ఉంది అక్కడ అని చెప్పి. అన్నిటికీ మనం ఎనీ మర్డర్ ఇస్ కండెమ్. కానీ అక్కడ బీజేపీ యాంగిల్ ఎందుకు తీసుకొచ్చారండి? RSS యాంగిల్ ఎందుకు తీసుకొచ్చారు? RSS వాడు లేడే లేడు దాంట్లో చేసిన దాంట్లో. కానీ ఎందుకంటే అది ఎక్కువ చేయడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ మర్డర్ జరిగింది కదా, ఇక్కడ కూడా చేశారు చూడండి. అక్కడ ముస్లిం హిందువులు దాడి చేస్తే ఇక్కడ బీఫ్ పట్టుకుంటే దాడి చేస్తున్నారు. ఇది కొత్త కథలు మొదలైనవి. మాకు మణిపూర్ తీసుకొస్తారు, మణిపూర్లో ఏం జరిగింది? అరే మీరు అక్కడ బంగ్లాదేశ్ జరిగింది దాని గురించి మాట్లాడండి. అంటే మరి మణిపూర్ ఎందుకు తీసుకొస్తున్నారు నాకు అర్థం. అంటే వీళ్ళు ఈక్వేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతే కదా, వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళ ఓట్ బ్యాంక్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని ప్రకారం వాసుదేవన్ గారు, ఈ బంగ్లాదేశ్ మైనారిటీ జనతా పార్టీ, ఇప్పుడు వాళ్ళంటారు దాంట్లో కూడా బీజేపీ వచ్చేస్తుందని. ఓకే, ఎందుకంటే BMJP వాళ్ళ పేరు,
వాళ్ళు 40 నుంచి 40 సీట్లు గెలవడం అనుకుంటున్నారు. దాంట్లో 300 సీట్లు ఉన్నాయి జాతీయ పరిషత్ వాళ్ళ పార్లమెంట్ లో, అంటే వాళ్ళ లోక్సభ. దాంట్లో 91 స్థానాలకు పోటీ చేయబోతున్నారు. హిందూస్ మెజారిటీ ఉన్నారు అక్కడ. దాని ప్రకారం అక్కడి నుంచి వాళ్ళు 40 నుంచి 40 సీట్లు గెలుచుకుంటే వాళ్ళకి పార్లమెంట్ లో ఒక పెద్ద వాయిస్ ఉంటుంది వాళ్ళ జాతీయ పరిషత్. ఇది వాళ్ళ స్ట్రాటజీ వాసుదేవన్ గారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ స్ట్రాటజీ ప్రకారం కొన్ని కాన్స్టిట్యున్సీలో హిందూ ఓట్ బ్యాంక్ 20 నుంచి 60% దాకా ఉన్నారు. 20 నుంచి 60% దాకా. అక్కడ ఎందుకండి ముస్లిం పార్టీస్కి ఓట్ వేయడం? అక్కడ ఎందుకండి బిఎన్పి? వాళ్ళు ఏం కాపాడుకున్నారంట హిందువుల్ని. అది కాకుండా ఈ స్టూడెంట్, సో కాల్ స్టూడెంట్ లీడర్స్ ఫస్ట్ వీళ్ళని తీసుకోవాలి, కస్టడీలు తీసుకోవాలి. శ్రీలంకలో చేసినట్ల, నేపాల్లో చేసినట్ల. నేపాల్లో ఎవరోడు హింస చేశాడో, ఎవరోడు తగలబెట్టాడో, పార్లమెంట్ వాళ్ళ బిల్డింగ్ తగలబెట్టారో, మనుషులు చంపారో, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలు వేశారు. ఒక్కడు కూడా రోడ్డు మీద తిరగట్లేదు. అది బంగ్లాదేశ్ చేయాలండి. కానీ అక్కడ ఏం చేశారు, వాళ్ళని పెద్ద హీరోగా, వాళ్ళు పెద్ద ఫ్రీడమ్ ఫైటర్స్ గా వాళ్ళని తెర మీద తీసుకొచ్చి దండాలు వేసి అన్ని వేసి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళు పెద్ద హీరోస్ చేసేసారు వాళ్ళు. ఇది జరిగింది అనమాట. బంగ్లాదేశ్ లో జరిగింది ఈ హిందువుల మీద జరిగిన ఒక అత్యాచారం. దాని గురించి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అస్సలు ఒక మాట అనట్లేదు వాస్తవంగా. సార్ యుఎన్ఓ ఏం చేస్తుంది సార్? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏం చేస్తుంది? వాళ్ళు జస్ట్ టాకింగ్ క్లబ్బా? ఓఎల్ఎక్స్ కమ్యూనిటీ అంతా అక్కడ ఒక చోట చేరి ఏదో టీ కాఫీ తాగి వెళ్ళిపోతున్నారా? అంతే కదా. ఇప్పుడు చూడండి, మొన్ననే యాక్చువల్లీ మొన్న కూడా కాదు, ప్రెసిడెంట్ ట్రంప్ నైజీరియాలో జరిగిన క్రిస్టియన్స్ మీద జరిగిన అత్యాచారానికి ఐసిస్ మీద బాంబులు వేశారు. అంటే ఆలోచించండి, అప్పుడు ఈక్వలెంట్ గా భారతదేశం రేపు బంగ్లాదేశ్ మీద బాంబులు వేయాలంటే ట్రంప్ ఏమంటారండి, ఈ విల్ అగ్రీ ఆర్ డిసగ్రీ. అప్పుడు అంటారు కాదు కాదు కాదు, అది సపరేట్, ఇది సపరేట్. అంటే హిందువుని చంపడంలో బంగ్లాదేశ్ లో వాళ్ళకి ప్రాబ్లం లేదు యుఎస్ కి, కానీ నైజీరియాలో క్రిస్టియన్స్ ని చంపుతున్నారు ఐఎస్ అని చెప్పి వాళ్ళ మీద బాంబులు వేస్తున్నారు. నిన్న వేశారు. నిన్న 3-4 రౌండ్లో అక్కడ ఎయిర్ రైడ్స్ జరిగింది. ఇది అడగాల్సిన ప్రశ్న, ఈజ్ అ హిందూ లైఫ్ నాట్ వాల్యుబుల్? హిందువుల జీవితాలతో మీరు ఆడుకోవచ్చని మీరు క్రిస్టియన్స్ ని మీరేం చేయకూడదు అని చెప్పి నైజీరియాలో బాంబు చేస్తారు. అదే లాజిక్ మనం కూడా యూజ్ చేసి బంగ్లాదేశ్ మీద డైరెక్ట్ దాడి చేయడం అని చెప్పట్లేదు, కానీ ఎవరో చేస్తున్నారు వాళ్ళ మీద డెఫినెట్ గా ఒక ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పెట్టి, ఎందుకంటే మీరు నెతన్యాహు మీద మీరు ఒక రెజల్యూషన్ పాస్ చేసి యునైటెడ్ నేషన్, దాని తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన వాళ్ళు వీళ్ళు పుటిన్ వ్యతిరేకంగా, నెతన్యాహు వ్యతిరేకంగా ఇట్లాంటి వాళ్ళు. కానీ అదే టైంలో మిగతా ఏ యూరోపియన్ లీడర్ కానీ ఈవెన్ జెలెన్స్కీ మీద ఒక్క అరెస్ట్ వారెంట్ లేదు. మీరు ఆలోచించండి. సో హిందువులు అనేది జాగ్రత్త, ఎందుకంటే హిందువులు దే హావ్ టు వేకప్. ఏది బంగ్లాదేశ్ లో ఇవాళ జరుగుతుందో అది ముర్షిదాబాద్ లో జరిగింది 6 నెలల ముందు, కొత్తది కాదు. భారతదేశంలో ఉన్న వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్ మాల్డాలో ఇదే హింస జరిగింది. హిందువులు చంపారు, హిందువుల ఇల్లును తగలబెట్టారు, హిందువుల ప్రాపర్టీ వాళ్ళు గుంజుకున్నారు. ఇదంతా జరిగింది ముర్షిదాబాద్ మాల్డా 24 పర్గనాస్ లో. కొత్తదేం కాదు. ఒకవైపు ఒక బార్డర్ లైన్ ఒకటి ఉంది, ఈ గీత అవతల నడుస్తుంది, గీత యువతల కూడా నడుస్తుంది. ఇది సో డెఫినెట్లీ ఇట్ ఇస్ టైం హిందూస్ ఇన్ ఇండియా, ఎందుకంటే మనం చూసాం చాలా మటుకు ప్రొటెస్ట్ నడుస్తుంది అది ఇది. కానీ దీని ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఇప్పుడు అంటారు పబ్లిక్ మెమరీ ఇస్ నోటోరియస్లీ షార్ట్. మన దగ్గర వారం తర్వాత ఇదంతా మర్చిపోతారు, ఏం జరిగింది, ఎవరిని చెప్పారు, హిందువులు ఎక్కడ పోయారు, ఏం అడగరు. మళ్ళీ వీళ్ళంతా వాళ్ళ రెగ్యులర్ జీవితానికి వచ్చేస్తారు. అంత రెగ్యులర్ గా నడుస్తుంటది. నథింగ్ విల్ హ్యాపెన్ టు ద హిందూస్ ఇన్ బంగ్లాదేశ్. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ వస్తారు వాళ్ళు. కానీ టైమ్ హెస్ కమ్. ఎందుకంటే ఒకటి ఎకనామిక్ బాయ్కాట్ గురించి, దీని కూడా నేను ఒక వారం ముందు దీని గురించి మాట్లాడటం మీకు చెప్పాను. ఎకనామిక్ బాయ్కాట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బంగ్లాదేశ్ ని కంప్లీట్ గా ఎకనామికలీ మనం ఫినిష్ చేయాల్సింది, అది మన రెస్పాన్సిబిలిటీ. అది చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు ఒక ప్రశ్న, ఎకనామిక్ బాయ్కాట్ మనం చేద్దాం. మీరు గమనించుంటే ఒక 2-3 వీక్స్ ఎగో పాకిస్తాన్ 1,00,000 టన్నుల బియ్యాన్ని బంగ్లాదేశ్కి పంపించింది. అంటే వాళ్ళకి తెలుసు ఇదేదో ఇక్కడ జరగబోతోంది అని. పాకిస్తాన్ దగ్గర ఏముందో నాకు అర్థం కాదు, అక్కడ అడుక్కొని తింటున్నారు వాళ్ళు పంపించారు. 1,00,000 టన్నుల బియ్యం వీళ్ళకి పంపించారంటే ఏదో కుట్ర, 2 దేశాల మధ్య వాళ్ళకి ఒక అవగాహన ఉంది. వాళ్ళు ఆ టైమింగ్ ప్రకారమే మొత్తం చేసుకుంటా వచ్చారండి. వాళ్ళే మీరు అన్నట్టు అడుక్కు తినే వాళ్ళ దగ్గర గీక్కు తినే వాళ్ళలాగా వీళ్ళకి పంపించారు. కరెక్ట్.
అదే అంటున్నాను నేను. సో పాకిస్తాన్ ఎందుకు చేస్తారు? బియ్యం ఇస్తే అప్పుడు కూడా అర్థం చేసుకోవచ్చు వాసుదేవన్ గారు, ఆయుధాలు ఎందుకు ఇస్తున్నారు? లిస్నింగ్ పోస్ట్ ఎందుకు పెడుతున్నారు? భారతదేశం వైపు ఉన్న రన్వేలు ఎందుకు డెవలప్ చేస్తున్నారు పాకిస్తాన్? ఇక్కడ బంగ్లాదేశ్ దగ్గర కేపబిలిటీ లేదు. సో మనం కూడా పాకిస్తాన్ ఎక్కడ చేస్తుంది దాని ప్రకారం బంగ్లాదేశ్ ని మనం టైప్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఎవరైనా బియ్యం తీసుకొస్తే మనం ఆపకూడదు, ఎందుకంటే వాళ్ళు తినడానికి తిండి లేదు, అక్కడ కొట్టుకుంటున్నారు వాళ్ళు బంగ్లాదేశ్. ఈ పరిస్థితిలో పాకిస్తాన్ ఇస్తే ఇవ్వనండి, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గరే లేదు. వాడు ఎక్కడి నుంచో తీసుకొచ్చి టర్కీ నుంచో లేకుంటే ఇంకా ఏదైనా గల్ఫ్ కంట్రీకి తీసుకొచ్చి ఇస్తున్నారేమో డొనేషన్ ఇక్కడ, లేకుంటే యూకే యుఎస్ ఎయిడ్ నుంచో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు. సో మన వైపు ఉన్న దానికి ప్రకారం రాజీవన్ గారు బంగ్లాదేశ్కి ఆయుధాలు వెళ్ళకూడదు, దానికి ఒక టోటల్ ఎంబార్గో పెట్టాల్సింది. బంగ్లాదేశ్ ని ఎకనామిక్లీ డిస్ట్రాయ్ చేయాలి, అది మనకు స్ట్రాటజీ ఉండాలి. డెఫినెట్ గా మనం చేయాల్సిందే, చేసి తీరితే బాగుంటుంది. అండ్ డెఫినెట్ గా యుఎస్ వైపు నుంచి ఉన్న ప్రెజర్ ఇప్పుడు రాబోతుంది. చూడండి, యుఎస్ ఏమంటారంటే మాకు ఇక్కడ ప్రెజెన్స్ ఉంది, మా ప్రెజెన్స్ ని ప్రాబ్లం క్రియేట్ చేయకండి, మీరు బంగ్లాదేశ్ వ్యతిరేకంగా మీకేమైనా చేసుకోండి, కానీ మా దగ్గర మా పర్సనల్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ మీద వచ్చి రేపు బాంబులు కానివ్వండి మిగతా ఏమైనా దాడి మా మీద చేయకండి. కానీ ఇప్పుడు జరగబోయేది నేను రాసిస్తాను స్టాంప్ పేపర్ మీద వాగ్దేవన్ గారు, ఇప్పుడు రాబోయే ఎలక్షన్ ని ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇంకా గొడవ మొదలవుతుంది, స్టూడెంట్ ప్రొటెస్ట్ స్టార్ట్ అవుతారు. ఈవెన్ ఖలీదా జియా వాళ్ళ పార్టీని కూడా తీసేయమని ఒక ప్రొటెస్ట్ వస్తుంది చూడండి. ఎందుకంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఏమన్నారు, మేము ఒక పార్టీ పెట్టి మేమే పోటీ చేస్తా అన్నారు. ఇప్పుడు హిందువులేమో 90 సీట్ల పోటీ చేస్తా అంటున్నారు. 20 నుంచి 60% దగ్గర హిందూ పాపులేషన్ ఉన్న కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తా. డెఫినెట్ గా ఏం జరగబోతుంది, బంగ్లాదేశ్ లో ఈ జరగబోయే ఎలక్షన్ విల్ బి ఎ ఫ్రాడ్, దాంట్లో డౌట్ లేదు. హిందువులు ఆపడానికి హిందువులు పోటీ చేసిన కాన్స్టిట్యున్సీలో కూడా మొత్తం ఫ్రాడ్ జరుగుతుంది. మనం ఏం డిమాండ్ చేయాలంటే, రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా, ఓట్ చోరీ అన్నప్పుడు చెప్తాను నడుస్తుంది, ఆయన పంపించాలి బంగ్లాదేశ్. అక్కడ ఉన్న ఎలక్షన్ సూపర్వైజ్ చేయమని చెప్పండి రాహుల్ గాంధీ గారు. ఎన్నికల పరిశీలకుడుగా రాహుల్ గాంధీ, బంగ్లా ఎన్నికల పరిశీలకుడుగా, అడ్వైజర్ గా లేకుంటే అబ్జర్వర్ గా పంపేయమంటే 2 రోజుల్లో పారిపోయి ఇక్కడికి వచ్చేస్తాడు. బాబోయ్ మన దేశం మంచిది, ఎందుకంటే దిస్ ఇస్ బికమ్ ఎ జోక్. ఎందుకంటే ఈయన జర్మనీకి వెళ్ళి మన ఎలక్ట్రల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారు. మొన్న జరిగిన కర్ణాటకలో బ్యాలెట్ పేపర్ తో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఎనీవే దట్స్ సపరేట్ సబ్జెక్ట్. కానీ మన సబ్జెక్ట్ మెయిన్ గా ఉందంటే పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ బంగ్లాదేశ్. 71 కన్నా ముందు 71 లో జరిగిన సరెండర్ పాకిస్తాన్ ఇప్పుడు కూడా వాళ్ళకి నిద్ర రావట్లేదు, రాత్రి ఆలోచిస్తే ఆ పిక్చర్ జగజిత్ సింగ్ అరోరా సరెండర్ యాక్సెప్ట్ చేస్తున్నది జనరల్ నియాజీ దగ్గర నుంచి. 93,000 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ ని మనం క్యాప్చర్ చేసుకొని వాళ్ళని తర్వాత మొత్తం వాళ్ళని అలా ఏం చెప్తారు, ఇన్సల్ట్ అని చెప్పాను కాదు, వాళ్ళ ప్యాంట్ ఇప్పేసి వాళ్ళ పాకిస్తాన్ పంపించారు. మనం ఇంకా చాలా చేయొచ్చు యాక్చువల్లీ, అప్పుడు చేయాలండి. వీళ్ళందరినీ మన వైపు ఉంచుకొని మాకు రేపు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాకు ఇచ్చేసేయండి అంటే వాళ్ళు పాకిస్తాన్కి ఇవ్వాల్సి ఉండే. కానీ ఏమో ఇందిరాగాంధీ గారు అది చేయలేదు. బహుశా ఆమె అనుకుని ఉంటుంది, ఎందుకు గొడవ వచ్చేసింది కదా బంగ్లాదేశ్. కానీ ఇంత కష్టపడి ఇన్ని జీవితాలు పోయిన తర్వాత, ఇంత డబ్బులు ఇచ్చిన తర్వాత ఇచ్చిన బంగ్లాదేశ్ వాళ్ళకు మన వైపు ఇప్పుడు భస్మాసుర ఎఫెక్ట్ తీసుకొస్తున్నారు, మన తల మీద చేయి పెడుతున్నారు. మనం అది ఎప్పుడు మర్చిపోకూడదు. బంగ్లాదేశ్ చాలా మంది మెడికల్ వీసా మీద భారతదేశం వస్తారు. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా వీసా ఇష్యూ చేయాలి, అది బంద్ చేసి పడేయాలి. ఎందుకంటే వాళ్ళు పెరిగినండి సింగపూర్, వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ ఉంది కదా, పెద్ద పెద్ద మెడికల్ ఫెసిలిటీస్ ఉంది. మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఇక్కడికి వెళ్ళండి, యూ బీ దేర్. సౌదీ అరేబియా కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, బహ్రెయిన్, ఖత్తర్, లాట్ ఆఫ్ ప్లేసెస్ అక్కడ వెళ్ళండి. వీ షుడ్ స్టాప్ ఇష్యూయింగ్ మెడికల్ వీసాస్ టు బంగ్లాదేశ్. సరే, హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్ లో మనం చెప్తున్నట్ల చిన్న పాప, దానికి ఒక హార్ట్ ప్రాబ్లం, హార్ట్ లో వాల్వ్ ఇష్యూ ఉంది అంటే మనం ఇప్పుడు పోనీయండి ఏం కాదు, వాళ్ళకి వీసా ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చేస్తాం. కానీ దే ఆర్ టేకింగ్ అస్ ఫర్ గ్రాంటెడ్. అందుకోసం దీన్ని ఆపేయాలి. ఒక 2-3 నెలలకి నో మెడికల్ వీసాస్ అని చెప్పి క్యాన్సిల్ చేసి పడేస్తే అప్పుడు బంగ్లాదేశ్ లైన్కి వస్తుంది. సురేష్ గారు, వీటితో పాటు ఒకసారి మనం బార్డర్ దీని గురించి మాట్లాడుకుందాం. మిజోరాం అండ్ అలాగే ఇటు నుంచి చూస్తే వెస్ట్ బెంగాల్, బీహార్ అండ్ అస్సాం, ఈ 4 చోట్ల 4 కాప్స్, స్పెషల్ కాప్స్ టీమ్స్ని అయితే భారతదేశం వైపు నుంచి ఏర్పాటు చేశారు. దాదాపు 1,00,000 మంది సైనికులు అక్కడ ఉన్నారు. అంటే మన ప్రిపేర్నెస్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు.
నాకు కావాల్సింది ఏంటంటే ఆ చికెన్ నెక్ ఆ 22 కిలోమీటర్స్ స్ట్రెచ్ విషయంలో మనం ఏమన్నా తగ్గినట్టు కనిపిస్తున్నామా, లేకపోతే వాళ్ళది ఏమన్నా ఆధిపత్య ధోరణి కనిపిస్తుందా? చైనా ఇన్వాల్వ్మెంట్, చైనా ఒక మాట మనం కనుక చూస్తే ఐఎస్ఆర్ చూస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లాల్ మునీర్ హాట్ దగ్గర వచ్చి వాడు ఏదో చేయబోతున్నాడు అనేది అర్థమవుతుంది. ఆ అడ్వాంటేజ్ చైనాకు కనుక దక్కితే మనకు సంబంధించిన సమాచారం అంతా వాడి గుప్పెట్లో ఉంటుంది కదా. ఈ చికెన్ స్నేక్ మనం ఎక్కువ టెన్షన్ పట్టక్కర్లేదు వాతావరణం. ఇట్స్ ఒక మిస్నామర్. అది మన వైపు వీళ్ళు ఏమైనా దాడి చేస్తే మనం రిటర్న్ దాడి చేసి చికెన్ నెక్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఆ మూమెంట్ లో మనకి ఇప్పుడు మన మీద దాడి ఏం జరగట్లేదు. ఏం జరిగింది అనుకోండి, వాళ్ళు చికెన్ స్నేక్ నుంచి మన మీద దాడి చేస్తే మనం ఇప్పుడు 22 కిలోమీటర్లు పెంచుకొని 100 కిలోమీటర్లు చేసుకుంటాం. ఓకే, ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది, ది విన్నర్ కీప్స్ ఇట్ ఆల్. అంటే గెలిచినోడు అన్ని పెట్టుకుంటాడు వాడి దగ్గర. మనం కూడా రేపు బంగ్లాదేశ్ పైన దాడి చేసి మనది ఇప్పుడున్న 22 కిలోమీటర్లు పెంచుకొని 100 కిలోమీటర్లు చేసుకుని అక్కడే కూర్చుంటాం. మీరు దాడి చేశారు మా మీద ముందు, దానికోసం మేము దాడి చేస్తాం, మేము ఏరియా పట్టుకున్నాం, ఇక ఇవ్వడానికి ప్రసక్తే లేదు, మేము ఇక్కడే కూర్చుంటాం. సో బంగ్లాదేశ్ చైనా వైపు తీసుకొని చైనా హెల్ప్ తీసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనాని యుఎస్ రానియర్ అక్కడ బంగ్లాదేశ్ దగ్గరికి. యుఎస్ కి అక్కడ చైనా మీద నిఘా పెట్టడానికి వాళ్ళు బంగ్లాదేశ్ ని వాడుకుంటున్నారు. చైనాలో మలకా స్ట్రేట్స్ నుంచి వెళ్తున్న షిప్స్ కానివ్వండి, అది కాకుండా కొలంబో వైపు నుంచి వెళ్తున్న రీఫ్యూయలింగ్ కి చైనీస్ సైంటిఫిక్ షిప్స్ కూడా అటువైపు తిరుగుతున్నారు సౌత్ చైనా సీ నుంచి. దీన్ని అన్ని ట్రాక్ చేయడానికి వీళ్ళు వాడుకుంటున్నారు వాసుదేవన్ గారు. సో అక్కడ చైనాని ఇప్పుడైతే రానియరు. చైనా పాకిస్తాన్ ఒక యాంగిల్ ఉంది కరెక్ట్, కానీ ఇప్పుడు